హెర్బలైఫ్ న్యూట్రిషన్ వాడిన రోజులు బాగానే ఉంటుంది, వన్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ ఎలా ఉన్నామో అలాగే వెయిట్ గెయిన్ అయిపోతాం అని చెప్పి చాలామంది చెప్తుంటారు అనమాట. ఎస్, అది నిజమే అండి. ఎవరికి అవుతుంది అలాగా అంటే, వన్స్ మీ ఐడియల్ వెయిట్ ఎంతైతే ఉందో అంతవరకు కంప్లీట్గా తగ్గాలండి. మిడిల్లో కానీ మీరు ఆపేసి లేకపోతే ఒక నెల వాడి ఒక నెల వాడకుండా ఇలాగ వాడితే ఖచ్చితంగా పెరిగిపోతారు అనమాట. బికాస్ ఒక ఎంటీ డస్టెడ్ రూమ్ని మనం క్లీన్ చేయాలి అంటే ఎంత టైం పట్టుద్ది? అదే కానీ మనం హాఫ్ క్లీన్ చేసేసి హాఫ్ అలానే వదిలేసామంటే మళ్ళీ ఫుల్గా అది డస్ట్ పట్టిపోవడానికి ఎంత తొందరగా అయిపోతుంది. అదే కానీ మనం కంప్లీట్గా క్లీన్ చేసేస్తే అది మళ్ళీ డస్ట్ పడడానికి చాలా టైం పడుతుంది కదా. ఇది కూడా అలానే అండి. వన్స్ మీరు ఐడియల్ వెయిట్ దాకా మీరు వెయిట్ అనేది తగ్గాలి. ఐడియల్ వెయిట్ దాకా తగ్గిన తర్వాత మీరు వారానికో నెలకో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలండి. అంటే ఫుల్గా ఫుడ్ తినడం కానీ, లేకపోతే మధ్య మధ్యలో ఒక ఫాస్టింగ్ డే కానీ, డీటాక్సిఫికేషన్ డే కానీ, కొద్దిగా బయట ఫాస్ట్ ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేయడం కానీ, ఇలా చేస్తూ వస్తే ఖచ్చితంగా వెయిట్ అనేది పెరగరండి. మీరు ఎలా ఉన్నారో అలా మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. దీని మీద మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫో కావాలంటే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.